హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మమ్మీ ఈరోజు అయితే మా పాప బర్త్డే ఫోటోషూట్ ఉందండి. రేపు బర్త్డే ఉంది, సో ముందు రోజే ఫోటోషూట్ చేయిస్తున్నాం. స్టార్టింగ్ ఓకే పర్లేదు, ఆడుకుంటూనే దిగేసింది 2-3 ఫోటోలు. కానీ తర్వాత ఫోటోలో మాత్రం చుక్కలు చూపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు అయితే బాగానే ఉంది చూడండి, తర్వాత చూసేసరికి అమ్మో, ఎవరైనా ఫస్ట్ బర్త్డే అంటే అలాగే ఉంటుంది అనిపించింది. నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది. అసలు ఎంత ఏడుస్తుంది అని అంటే, అసలు ఇట్లా ఫోటో కూర్చోబెట్టగానే ఏడ్చేస్తుంది. అసలు రూమ్ చూడగానే ఏడ్చేస్తుంది. అది కొత్తగా అనిపించింది పాపం దానికి. పాపం వాళ్ళేం పోయి ఫోటో దించడానికి చాలా కష్టపడుతుంది. అన్నీ డెకరేట్ చేస్తూనే ఉన్నారు, ఇదేం పోయి ఏడుస్తూనే ఉంది. ఎక్కువ ఏం దించలేదు, మామూలుగా. వాళ్ళ నాన్న ఏం పోయి ఎత్తుకొని తిరుగుతానే ఉన్నాడు. ఎత్తుకుంటే బయటకు వచ్చేసరికి మంచిగా ఉంటుంది, ఈ లోపల వెళ్ళి మళ్ళీ కూర్చోబెడతా కానీ ఏడ్చేస్తుంది. నాకు ఇందులో ఇష్టమైంది ఇదే, శివుడిది ఈ థీమ్ ఒకటి బాగుంది అనిపించింది. ఆ ట్రెడిషనల్ వేర్లో దింపుదాం అనుకుంటే మా పాప కోఆపరేట్ చేయలేదు. అది పెట్టలేదు, పర్లేదు, ఎవరైనా అంతే ఉంటారు ఏజ్లో, వాళ్ళకేం తిప్పు పాపం కూర్చోబెట్టేసి అది ఇది చెప్తూ ఏదో చెప్తూ వాళ్ళ నాన్న పిలుస్తూ అదే ఊరికనే మామ అంటుంది. ఆ 1 నెంబర్ తీసేస్తుంది, ఏదో చేసేస్తుంది. ఇంకా అక్కడ ఫొటోస్ దగ్గర ఏది ఉంచట్లేదు. కింద కూర్చోబెడితేనే ఫొటోస్ దగ్గర దింపుదామనేసరికి ఏడ్చేస్తుంది. మీరు కూడా మీ పాప కానీ బాబుతోని ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ ఇలాగే చేశారు. నా ఎక్స్పీరియన్స్ అయితే మా అంశుతో అమ్మో అనిపించింది, లేస్తుంది, బాగా ఏడ్చింది. అసలు ఎక్కిలు బట్టి ఏడుస్తారు, అసలు ఏడుస్తుంది. వాళ్ళ ఇంకో డ్రెస్ అయితే చేంజ్ చేసేసి ఇంకో ఫోటో దింపుదాం అక్కడ అని చెప్పేసి ట్రై చేసినాం. కాకపోతే అది ఏడుస్తూనే ఉంది, వాళ్ళ నాన్న పట్టుకొని ఉన్నాడు. అవి ఇయ్యాల అందులో పెట్టగానే అదేం పోయి ఇట్లా కదులుతుంది. కదిలేసరికి భయపడిపోయింది, అందుకని కిందే కూర్చోబెట్టేస్తే ఏడుస్తుంది. బాల్స్, బెలూన్స్, అక్కడ ఉన్న టెడ్డీ బేర్స్ అన్ని ఏమి ఇచ్చినా కూడా అంతే ఏడ్చుకుంటూ కూర్చుంది. కాసేపు అయ్యాక కామ్ అయ్యాక ఇక వీడియో తీసేసరికి నన్ను చూస్తూనే ఉంది, మా అమ్మ అనుకుంటా. నేను ఎటు వెళ్తే అటు చూస్తూనే ఉంది, భయపడుతుంది. నాకు ఇందులో చాలా బాగా అనిపించింది అది కూర్చోవడం కానీ. అది ఫ్లవర్స్ పట్టుకుంది అక్కడ. మా అంశు పాప నిజంగా ఇంత పెద్దగా అయిపోయింది, అదే 1 ఇయర్ అయిందా అనిపించింది. అది చూడండి ఎట్లా ఏడుస్తుందంటే. నేను ఇంకా ఆ రోజు శారీ కట్టుకొని వెళ్ళి, హలో ఎందుకంటే మా ఫ్యామిలీ ఫోటో లేదు అట్లా ఫ్రేమ్లో దిగాలి అని, మరి శారీ కట్టుకొని మంచిగా రెడీ అయ్యి వెళ్తే ఇది ఏడవడానికి సగం సరిపోయింది. చూసారా ఇందాక డ్రెస్ ఎలా సరి చేసుకుంటుంది, చాలా తెలివి. ఫ్లవర్స్ తీసుకుంటుంది పాపం. వాళ్ళ ఫ్లవర్స్ అన్ని ఖరాబ్ చేసేసింది, అది ఒక్కటి కూడా చూస్తలే కదన్నా. ఇక్కడ పాప మా అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు, కెమెరా వాళ్ళు కొత్తగా కొనియమంటారు. ఇంకా మీకు మొత్తం వీడియోలో అక్కడ ఉన్న థీమ్స్ అన్ని చూపిస్తాను. ఈ ఒక్క ఫోటోకి చాలా టైం తీసుకుంది, అయినా ఏడుస్తానే ఉంది. అది ఒక్కసారి కూడా నవ్వుతూ చూడండి. నార్మల్ టైంలో అయితే బాగా నవ్విద్ది. మరి ఇందులో నేను 1-2 మాత్రమే వీడియో తీసుకున్నాను, మిగతా ఏవి తీయలేదు. ఎందుకంటే ఆ టైంకి పాప ఏడుస్తుంది, తను ఎత్తుకోనికే సరిపోయింది. వాళ్ళ నాన్న మళ్ళీ తను ఏడుస్తుంది వీడియో తీస్తున్నావు అని చెప్పేసి అంటున్నాడు, అందుకని ఏం తీయలేదు. మీకు నేను అన్నీ చూపించలేదు. సో
కొన్ని ఫ్రేమ్స్ అయితే చూపిస్తాడు, కానీ ఇక్కడ ఇగో అంశు. మాత్రం ఎంతసేపు చూసుకున్నా కూడా వాళ్ళ పాప ఓనర్స్ చాలా కోఆపరేట్ చేద్దంట. ఒక 1 అవర్ 2 అవర్స్ ఎక్కువ తీసుకోండి పర్లేదు, కాకపోతే పాపని ఏడిపియకండి అని. అది శివుంది వచ్చేసి, ఇది శివుంది. ఇక్కడ వేరు వేరు రాదంట. ఇచ్చేసి నాకు చూపించడానికి ఏం లేదు, ఇక అయిపోయింది, వెళ్ళిపోతున్నాం మేము. వాళ్ళ నాన్న మనీ ఇచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకొని హాయ్. అడ్రస్ వచ్చేసి అంకుర్ టవర్స్ పైన నుండి అంబేద్కర్ చౌరస్తా నుండి స్ట్రైట్గా కొంచెం ముందుకు వచ్చేస్తే ఆర్కే మార్ట్ అని ఉంటుంది. దానిపైన చాలా టైప్స్లో తీస్తున్నారు, చాలా బాగున్నాయి, విజిట్ చేయండి.